తెలంగాణ సంబంధించిన విషయం చూసుకుంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ నిన్న జరిగినటువంటి సభలో బిడ్డ బెయిల్ కోసం బీజేపీకి బీఆర్ఎస్ను కేసీఆర్ తాకట్టు పెట్టిండు అనేది కామెంట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా 5 పార్లమెంట్ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా ప్రచారం చేయట్లేదు బిడ్డ బెయిల్ కోసం అనేది చెప్పడం. దాన్ని మీరేం చెప్తారు? అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేతోంది అన్న భావన భారీ ఎత్తున ప్రభావం చూపింది. వాస్తవానికి బీజేపీకి ఓట్లు సీట్లు తగ్గటానికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రజాభిప్రాయం కాంగ్రెస్ వైపు మరలటానికి కూడా ఈ నరేటివ్ చాలా కీలకంగా పనిచేసింది. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే, ఎన్నికల తర్వాతైనా వీళ్ళు కలుస్తారు అన్న నరేటివ్ బాగా పనిచేసింది. ఆ పనిచేసిన దానివల్ల దానికి బలం చేకూర్చే 2 పరిణామాలు కూడా జరిగాయి. ఒకటి, బండి సంజయ్ని అర్ధాంతరంగా పార్టీ అధ్యక్ష పదవి నుంచి పక్కకు జరపడము. దానికి బీజేపీ సమర్థించుకుందే టర్మ్ అయిపోయిందని. బట్ అందరికీ తెలుసు, టర్మ్ అయిపోయిన తర్వాత కూడా 4 నెలల పాటు కొనసాగించారు. సాధారణంగా ఎన్నికల సమయంలో అధ్యక్షుల్ని మార్చరు. ఆ ఆనవాయితీకి విరుద్ధంగా బండి సంజయ్ని అర్ధాంతరంగా మార్చారు. బండి సంజయ్ని మార్చే ముందు ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా పెద్ద క్యాంపెయిన్ నడిపింది, ఢిల్లీ చుట్టూ తిరిగింది కూడా మనం చూసాం. అందువల్ల బండి సంజయ్ని మార్చడం కేసీఆర్ కోసమే అన్న భావన ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. తర్వాత కవిత అరెస్ట్ పైన బీజేపీ నేతలే బాగా హైప్ క్రియేట్ చేసి ఆ తర్వాత ఆ కవిత అరెస్ట్ కాకపోవడం, ఈ 2 పరిణామాలు బీజేపీ బీఆర్ఎస్ల మధ్య ఏదో ఉంది అనేటువంటి అనుమానం కలిగించింది. దానివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు, కేసీఆర్ ప్రభుత్వం పైన ఉన్న అసంతృప్త ఓటు కాస్త కాంగ్రెస్ వెనుకాల ర్యాలీ అయింది. సో అందువల్ల పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ అంశం కీలకమైంది. అంటే ఏ 2 పార్టీలు కలుస్తాయని. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలుస్తుందని బీజేపీ అంటుంది, బీజేపీ కాంగ్రెస్ కలుస్తుందని బీఆర్ఎస్ అంటుంది, బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుందని కాంగ్రెస్ అంటుంది. ఈ 3 నరేటివ్లు అసెంబ్లీ ఎన్నికల్లో సమయంలో కూడా చెప్పారు. అందువల్ల ఇవాళ కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక బీజేపీ బీఆర్ఎస్ కలవవచ్చు అనేటువంటి ఆరోపణకు మరింత క్రెడిబిలిటీ ఉంటుంది అని భావించే రేవంత్ రెడ్డి ఆ మాటలు అంటున్నారు. సో ఆయనకు మరి ఏ సమాచారం ఉందో తెలియదు. రేపు ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన 5 నియోజకవర్గాలు కూడా స్పెసిఫిక్గా చెప్తున్నాడు. ఏదో ఇది గాల్లో ఆరోపణ కాకుండా స్పెసిఫిక్గా చెప్తే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారం చేయడం లేదు అని కూడా అంటున్నారు. సో అందువల్ల మనకు అది ఓటింగ్ ప్యాటర్న్ వస్తే తప్ప మనం చెప్పలేం. అంటే అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్యాటర్న్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ ప్యాటర్న్లో ఎంత తేడా ఉంది, ఇతర నియోజకవర్గాల్లో ఉన్న తేడా కన్నా అబ్నార్మల్గా ఉందా, సో ఉండటానికి కారణం ఏంటి అంటే అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికల్లో తేడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ తేడా అబ్నార్మల్గా ఉందా అనేది ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే తప్ప మనము కంక్లూజివ్గా చెప్పలేము. ఇప్పటి వరకు అయితే ఇది రాజకీయ ఆరోపణ. ఆ క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందనేది మనకు ఎన్నికల ఫలితాల వల్లే తెలుస్తుంది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో 2 పార్టీలు కలవడం అనేది అంత సులభం కాదు. ఎందుకు కాదు అంటే పార్లమెంట్ ఎన్నికలు చాలా విస్తృతమైంది కనుక అంతటి విస్తృత ప్రాంతంలో ఓటర్లకు ఆ పార్టీకి వేయకండి, వేరే పార్టీకి వేయమని చెప్పడం చాలా కష్టం. రెండవది, ఆ పార్టీ ఓటింగ్ను నిలబెట్టుకోవాలి. వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్నటువంటి అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే తన పార్టీ ఓటింగ్ను, సీట్లను కాపాడుకోవాలి. సీట్లను కాపాడుకోలేకపోయినా కనీసం ఓటింగ్ను నిలబెట్టుకొని రాష్ట్రంలో తాము 2వ స్థానంలో ఉండాలి. ఇవాళ ప్రైమరీ అపోజిషన్ స్పేస్ నుంచి బీఆర్ఎస్ కనుక పక్క జరిగితే ఆ స్పేస్ బీజేపీకి కనుక ఇస్తే బీఆర్ఎస్ చాలా తీవ్రంగా నష్టపోతుంది. మనకు దుబ్బాక, హుజురాబాద్, జిహెచ్ఎంసీ ఆ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్కి ఇదే పరిస్థితి ఎదురైంది. ప్రైమరీ అపోజిషన్ స్పేస్ బీజేపీ ఆక్యుపై చేస్తుంది అన్న వాతావరణం వస్తేనే బీజేపీలో అంత ఊపు కనబడ్డది. అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్షం బీజేపీయే అనేటువంటి ట్రెండ్ కనుక వస్తే, అది కూడా బీజేపీ పెరుగుతున్న సమయంలో బీజేపీ ఓటింగ్ 2018లో 7% ఉంటే 2023కి వచ్చాక 14% పెరిగింది. 2019 లోక్సభ ఎలక్షన్లో 20% ఉండే. ఈ 3 ఫిగర్ల కన్నా కూడా ఈసారి ఎక్కువ ఉంటుంది ఓటింగ్. సో అందువల్ల బీజేపీ ఓటింగ్ పెరుగుతున్న సమయంలో బీజేపీ 3వసారి మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అన్న వాతావరణం ఉన్న సమయంలో
రేపు ఒకవేళ వచ్చాక బీఆర్ఎస్ ఓటింగ్ కనుక తగ్గి అది సెకండ్ పొజిషన్లో కాక థర్డ్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, అది బీఆర్ఎస్ మనగడకే ప్రమాదం. అందువల్ల బీఆర్ఎస్ ఇవాళ బీజేపీతో కొట్లాడకుండా 5 స్థానాల్లో కనుక ఒకవేళ బీజేపీకి సహకరిస్తే రేవంత్ రెడ్డి ఆరోపించినట్లు అది ఆత్మహత్యా సదృశ్యం, సెల్ఫ్ సూసైడల్ అయితే బీఆర్ఎస్కి ఇప్పుడున్న టార్గెట్ కాంగ్రెస్ను ఓడించడం కాదు, కాంగ్రెస్ను ఓడించకపోవడమా అనేది కాదు. ఇప్పుడు సెకండ్ పొజిషన్లో బీఆర్ఎస్ ఉండాలి. ఫస్ట్ పొజిషన్లో ఉండి మెజారిటీ ఎంపీ సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంటున్నది కల్లా. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో అది సాధ్యమయ్యే పనే కాదు. బీఆర్ఎస్కు 2019 లోక్సభ ఎన్నికల్లో 9 సీట్లు వచ్చాయి. ఆ 9 సిట్టింగ్ సీట్లను బీఆర్ఎస్ నిలుపుకునే రాజకీయ వాతావరణం అయితే ఎక్కడా లేదు. సో అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న లక్ష్యం ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య కేవలం 2% తేడా, 37% ఓటింగ్ నిలుపుకుంది. అప్పటికే అది అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 10% దెబ్బ. ఇప్పుడు రకరకాల విశ్లేషణలు సర్వేలు వస్తున్నాయి, మరో 10 to 12% బీఆర్ఎస్ తన ఓటింగ్ కోల్పోవచ్చు అని. సో ఆ ఓటింగు ఇప్పుడున్న ట్రెండ్ అయితే ఒక 10% మించే ఓటింగ్ కోల్పోవచ్చు. అంటే 37 నుంచి 27, 25 ఆ ప్రాంతంలో బీఆర్ఎస్ రావచ్చు అని. సో బీఆర్ఎస్ ముందున్న ఛాలెంజ్ ఏంటంటే ఇది 25 కాదు, 27 కాదు, తన ఓటింగ్ను ఎంత మేరకు నిలుపుకోగలిగితే అంత మేరకు నిలుపుకోవాలి. అంటే 37 వరకు నిలుపుకోగలగాలి పెరగకపోయినా. కానీ 25, 27 నుంచి కూడా పడిపోయి బిలో 20 వచ్చింది అనుకోండి, అది బీఆర్ఎస్ మనగడకే ప్రమాదం. అందువల్ల రేవంత్ రెడ్డి ఆరోపణ నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ ఒకవేళ నిజమే అయితే మాత్రం అది బీఆర్ఎస్కు సెల్ఫ్ సూసైడ్ అవుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ నాయకత్వం వ్యూహాత్మకంగానో మరో విధంగానో కాంగ్రెస్ పార్టీని ఎక్కువ సీట్లలో ఓడించాలి, మేమైతేంది బీజేపీ అయితేంది అని కనుక ఆలోచిస్తే అది కాంగ్రెస్కు ప్రమాదం కాదు, బీఆర్ఎస్కు ప్రమాదం. ఎందుకంటే బీజేపీకి కనుక ప్రధాన ప్రతిపక్ష స్థానంలో కూర్చోపెడితే ఇక బీఆర్ఎస్కు పొలిటికల్ స్పేస్ ఉండదు. అధికారంలో కాంగ్రెస్ ఉంటుంది, ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఉంటుంది. మళ్ళీ కాంగ్రెస్ ఇందులో బీఆర్ఎస్ రోల్ ఏంటి? ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్న రాజకీయం చూస్తున్నాం, కాంగ్రెస్ అధికారంలో ఉంది, ప్రధాన ప్రతిపక్ష స్పేస్లో బీజేపీ ఉంది. మీరు గమనించండి, లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో జేడీఎస్ ఓటింగ్ గణనీయంగా తగ్గింది. ఫలితంగా ఇవాళ బీజేపీ జేడీఎస్తో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. అందువల్ల బీఆర్ఎస్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్కు ముప్పు వస్తుంది. ఒకవేళ బీజేపీతో కలిసినా అది జూనియర్ పార్ట్నర్ అయిపోతుంది. అందువల్ల ఏ రకంగా చూసినా బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో గట్టిగా కొట్లాడాలి. కాంగ్రెస్తోనే కాదు బీజేపీతో కూడా కొట్లాడాలి. కొట్లాడకపోతే మాత్రం అది బీఆర్ఎస్కు స్వల్పకాలిక లక్ష్యాలతో ఏమైనా ఒకవేళ చేస్తే షార్ట్ టర్మ్ పొలిటికల్ ఆబ్జెక్టివ్స్తో లాంగ్ టర్మ్లో తీవ్రంగా నష్టపోతుంది. బీజేపీకి లాభమే, బీజేపీకి ఇది విన్ విన్ సిచ్యువేషన్, ఏ రకంగా చూసినా లాభమే. కానీ లాంగ్ టర్మ్లో మాత్రం ప్రమాదం ఏర్పడుతుంది. ఇక కాంగ్రెస్ ఆరోపించినట్లు బీజేపీ బీఆర్ఎస్ కలవదా? రాజకీయాల్లో ఎవరు కలవరు అని చెప్పడం చాలా కష్టం. దేశంలో ప్రాంతీయ పార్టీల చరిత్ర అంతా చూసినారు మనకు, ఎక్సెప్ట్ రాష్ట్రీయ జనతాదళ ఆర్జేడీ మినహా అన్ని ప్రాంతీయ పార్టీలు ఎన్నడో ఒకసారి బీజేపీతో కలిసినవి. ఇందులో కలవని పార్టీ అంటూ లేదు దేశమంతటా. నిన్న కాక మొన్నటి వరకు తెలుగుదేశం అసలు డోర్స్ క్లోజ్ అయి ఉన్నాయని అమిత్ షా అన్నాడు. టీడీపీ వాళ్ళని బీజేపీ వాళ్ళు అన్నారు, బీజేపీ వాళ్ళని టీడీపీ ఇప్పుడు కలవలేదా? అందువల్ల ఎన్నికల తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు టెల్. సో బీఆర్ఎస్ తన మనుగడ కొరకు అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి కేసులు దాడులు ఇవన్నీ ఉంటాయి అని అనుకోవచ్చు, లేదా పొలిటికల్గా అవసరం రీత్యా అది చెప్పలేము. కానీ అది డిపెండ్ నాట్ జస్ట్ ఆన్ బీఆర్ఎస్, బీజేపీపై కూడా ఆధారపడి ఉంటుంది. బీజేపీ రేపు తెలంగాణలో తానే ప్రత్యామ్నాయం కావాలనుకున్నప్పుడు బీఆర్ఎస్తో కలవడానికి కూడా బీజేపీ ఆసక్తి చూపకపోవచ్చు. అందువల్ల భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్కు ఉన్న లక్ష్యం, బీఆర్ఎస్ ముందు లక్ష్యం కాంగ్రెస్ను ఓడించడం తర్వాత మొదలు బీజేపీకి సెకండ్ పొజిషన్ ఇవ్వకుండా తాను సెకండ్ పొజిషన్లో నిలబడగలిగితే అది భవిష్యత్తులో బీఆర్ఎస్కు ఉపయోగం. కాదనుకుంటే మాత్రం బీఆర్ఎస్ మనగడకే సవాల్గా మారుతుంది. రైట్.